తిరుమల శ్రీవారి లడ్డు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను అపవిత్రం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందన్న చంద్రబాబు ఇక భక్తులకు నాసిరకం లడ్డూలు నాణ్యత లేని అన్నప్రసాదం పంపిణీ చేసిందంటూ ఆరోపించారు. ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయనేది చూడాల్సి ఉంది. ఇక మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డి స్థానంలో జె శ్యామలారావును నియమించింది. ఇక ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భక్తుల సౌకర్యాలు, ప్రసాదాల నాణ్యతపై ఈవో స్పెషల్ ఫోకస్ పెట్టారు. శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గడానికి నెయ్యి కారణమని గుర్తించిన ఈవో నెయ్యి సరఫరా చేస్తున్న కొన్ని సంస్థలకు షోకాస్ నోటీసులు కూడా జారీ చేశారు. స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి లడ్డూలు తయారు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను అపవిత్రం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందన్న చంద్రబాబు భక్తులకు నాసిరకం లడ్డూలు, నాణ్యత లేని అన్నప్రసాదం పంపిణీ చేసిందంటూ ఆరోపించారు. ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ గుంటూరు నుంచి అందిస్తారు. రాఘవ, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నెయ్యికి బదులుగా జంతువులు కొవ్వు వాడారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. మరి దీనిపై వైసీపీ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ఈ ఆరోపణలో నిజమెంతుంది? అప్డేట్స్ ఏంటి రాఘవ? థ్యాంక్ యూ వెన్నెల. నిన్న 100 రోజుల పరిపాలన సమీక్ష సమావేశంలో నిన్న చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. తిరుమల లడ్డు అపవిత్రం చేశారని, వైఎస్ఆర్ హయాంలో ఆవుకు నెయ్యి బదులు జంతువులు కొన్ని కొవ్వు నూనె కూడా వాడారని నిన్న కూడా ప్రత్యేకంగా దాన్ని దెబ్బతీశారు. తిరుమల పవిత్రను కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేయడం కూడా చర్చ రాష్ట్రం మొత్తం చర్చ ఒక విషయం చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ హయాంలో తిరుమల పవిత్రను బస్టు పట్టించారని, అదేవిధంగా భక్తులు అత్యంతంగా పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు ప్రసాదం
నిత్య అన్నదాన ప్రసాదం వరకు అన్నిటిని కూడా సర్వనాశనం చేశారు గత ప్రభుత్వ హయాంలో వైకాపా పాలకులు కూడా. అదే విధంగా భక్తులకు కూడా నాణ్యమైన సరుకులు కూడా తెప్పించి కూడా అన్నప్రసాదం కూడా నాణ్యమైన సరుకులు కాకుండా ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఇచ్చి తక్కువ రకం నాశరకం సరుకులు కూడా తెచ్చి అన్నప్రసాదం వాడారని కూడా నిన్న కామెంట్ కూడా చేశారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి ప్రయత్నం కూడా బాగా దెబ్బతీశారు, భక్తులకు కూడా మనోభావాలు దెబ్బతీశారు గత పాలకులు కూడా. అసలు ఎన్నిసార్లు కూడా భక్తులు కూడా ఫిర్యాదు చేసినా సరే గత ఈఓ గాని గత అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదని కూడా ఆ భక్తుల్లో కూడా మనోభావాలు కూడా బాగా దెబ్బతీసినట్టు కూడా నిన్న చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే మేము కూటమి ప్రభుత్వంలో వస్తే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ప్రత్యేకంగా మంచి సరుకులు కూడా అన్నప్రసాదానికి సంబంధించిన నాణ్యమైన సరుకులు కూడా తెప్పించి ఈఓ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడైనా సరే గత ప్రభుత్వంలో కూడా ఈ విధంగా చేశారు. అసలు అటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు కానీ అధికారులు కూడా నిర్దేశం చేశారు. అయితే నిన్న కూడా ఇలా చేయటం వల్ల వైకాపా కూడా అంతా మా మీద అపర్దిష్ట పాలు చేయడానికి నేను చేసేటట్టు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే అదే విధంగా ఇలా కూటమి యొక్క పథకాలు కూడా ఏమి మొదలు పెట్టకుండానే వైసీపీ ప్రభుత్వం చేసిన పథకాలన్నీ కూడా ఇలా చేయటం కూడా వైసీపీ నాయకులు కూడా నిన్న ఎదురు దారి కూడా దిగటం కూడా జరిగింది. అయితే రాఘవ, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? ఒకవేళ స్పందిస్తే ఏమంటున్నారు? మేము ప్రత్యేకంగా స్వచ్ఛమైన నెయ్యేను ప్రత్యేకంగా నాశరకం సరుకులు కూడా వాడలేదని ఈ రోజు కూడా వైసీపీ నాయకులు కూడా స్పందించే అవకాశం ఉంది. నిన్న కొంతమంది స్పందించారు కానీ ఈ రోజు ప్రత్యేకంగా స్పందించి కూడా దానికి కూడా మీడియా సమావేశం పెట్టినట్టు సమాచారం తెలుస్తుంది. అదే విధంగా పవిత్రుల్ని వెంకటేశ్వరలో తలుచుకుంటే సరే ఎవరినైనా సరే బస్సు పట్టించే వాళ్ళు ఉంటారు. అందుకనే గత ప్రభుత్వం వాళ్ళకు కూడా 11 సీట్లు కూడా వచ్చాయి. మా ప్రభుత్వానికి కూడా సుమారుగా 160 సీట్లు వచ్చాయి. ఈ తిరుమల వెంకటేశ్వర పెట్టుకుంటే ఎవరు కూడా బాగుపడలేదని కూడా చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కూడా అందుకనే తిరుమలలో కూడా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి కూడా పెట్టినట్టు కూడా ఉంది. అయితే వైసీపీ వాళ్ళు కూడా సరే అక్కడ ప్రదేశాల్లో కూడా కొన్ని అక్రమాలు కూడా జరిగినట్టు కూడా గత పాలకులు కూడా అధికారులు కూడా అక్రమాలు జరుగుతున్నా కూడా చూస్తున్నట్టు పోవటము, తిరుమలలో కూడా ప్రత్యేకంగా ఈ విధంగానే చేయటం వల్ల వాళ్ళకి కూడా ఈ ప్రజలు బుద్ధి చెప్పారని కూడా చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు. రైట్, థ్యాంక్ యూ రాఘవ. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నో సార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈ రోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై.